ఇవి వరద బాధితుల కోసం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న కార్యక్రమం. ఈ చూస్తుంటేనే మనకి ఒక సేవాభావంతో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇంకొకరిని గమనించే పరిస్థితుల్లో లేరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి కాళ్ళు తొందరగా ప్యాకింగ్ జరిగిపోవాలి అన్నట్టుగా పనిచేస్తున్నారు. ఉదయం 7ంటికి వస్తారంట, సాయంత్రం 5 వరకు చేస్తున్నారంట. మధ్యలో ఇంకా పనులుండాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ సేవాభావంతో స్వచ్ఛందంగా వస్తున్న మహిళలే ఉన్నారు. చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా దాదాపు 40 కిలోమీటర్ల పైబడి కూడా ఇక్కడికి స్వయంగా ఆటోలు వేసుకొని వచ్చి సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా అసలు గొప్ప విషయంగా అనుకోవాలి. డబ్బుండి దానం చేసే వాళ్ళకంటే కూడా వాటిని సద్వినియోగం పరిచే విధానంలో వీళ్ళు భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం అనిపించింది చూస్తే. ఈ సరుకులు ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇట్లా ఈ కవర్లలో పోసారు. మిగతా సరుకులన్నీ అట్టపెట్టెల్లో ప్యాకింగ్, మళ్ళీ బియ్యం ఇట్లా ఒక్కొక్క వ్యాన్కి 50 కుటుంబాలకు సరిపోయేవన్నీ ఎక్కిస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళే వ్యానులకి ఆ ప్రాంతంకు సంబంధించిన సచివాలయ ఉద్యోగస్తులు, ఒక మిలిటరీ మ్యాను, ఒక సచివాలయ ఉద్యోగస్తుడు, ఒక వ్యాన్ డ్రైవర్, ఇట్లా కంపల్సరీ ముగ్గురుండి ఆ వ్యాన్ ఎమ్మటి వెళ్ళిపోతున్నారు. ఎవరికాళ్ళు 50 ఫుల్లుగా లెక్క నోట్ చేసుకొని ఎక్కించి వాళ్ళు పంపించుకుంటున్నారు. ఇందులో ఇంకా అయ్యో ఎక్కాలి, అందుకోసం వెయిట్ చేస్తున్నాడు ఇతను. నిజంగా ఇది చాలా అద్భుతమైన సహాయ కార్యక్రమం అనుకోవాలి. అంటే డొనేషన్లు రావటం కాదు, వాటిని సద్వినియోగం చేసే విధానంలో వీళ్ళు కూడా భాగం పంచుకోవటం. ఇందులో స్వచ్ఛందంగా చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంత పర్యవేక్షణలో జరుగుతున్నా చేయటానికి రూపాయి ఆశించకుండా సేవాభావంతో వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఈ దూర ప్రాంతాల నుండి వచ్చిన బియ్యాలు అన్నీ కూడా ఈ ప్యాకింగ్ చేసినవి అన్నీ కూడా ఒక చోటికి చేర్చారు. ఈ అంతా ప్యాకింగ్ చేసే వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ తీసుకొచ్చి ఒక చోట పెట్టేవాళ్ళు, వీటిని మళ్ళీ లోడ్ చేసేవాళ్ళు కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. నిజంగా ఒక అద్భుత కార్యక్రమాన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. కాకపోతే నేనుగా ఇక్కడ కూర్చొని చేయలేకపోయాను, కానీ ఇది చూస్తుంటేనే చాలా చేసే వాళ్ళకి కూడా నమస్కారం పెట్టాలనిపించింది. అంత గొప్ప కార్యక్రమంలో ఎవరి కాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదికన, అంటే ఒక నిమిషం వేస్ట్ కాకూడదు అన్నట్టుగా పోటీపడి కవర్లలో సర్దటము, వాటిని వెంటనే వాటిని ఒక నెట్లాగా ఒక ఆర్డర్లో పేర్చే వాళ్ళు పేరుస్తున్నారు, వీటిని లెక్క రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారు. ఇవన్నీ ఇట్లా అయిన తర్వాత వీటన్నిటిని ఒక ఫైనల్గా ఇంకొక హాల్లోకి ఇట్లా బయటికి రాగానే మళ్ళీ కొన్ని వ్యాన్లు అన్నీ వరుసనే ఇక ఒకటొకటి ఫుల్ అవ్వటం, అవి వెళ్ళిపోవటం, వచ్చేవి వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఈ బస్సు గాజువాక నుండి వచ్చిందంట. ఇది ఆర్టీసీ కార్గో బస్సు. ఇది గాజువాక నుండి ఈ బస్సు నిండా ఫుల్ సరుకుతో వచ్చింది. ఏం సరుకు అనేది మేము అడగలేదు. అసలు ఎవరు ఒకళ్ళని పలకరిస్తే పలికే విధంగా ఖాళీగా లేరు. అందుకని కామ్గా మాకు తోచినట్టు మేము వీడియో చేసి ఇది అందరికీ తెలియాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పంచే కార్యక్రమానికి ముందు ఎలా ఇవన్నీ ప్యాకింగ్ జరుగుతున్నాయి తెలుస్తుందని ఈ వీడియో చేశాను. ఇక్కడికి ఇది ఫైనల్. ఇక్కడ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీసులో అన్నీ నోట్ చేసుకొని ఏ ఏ ప్రాంతాలకి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి అనేది ఈ ఆఫీసులో అంతా నోట్ చేసేసి అంతా కంప్యూటర్ ఆఫీస్ అంతా ఇక్కడ సిస్టమేటిక్గా అంతా ఫీడ్ చేసేసుకొని ఎవరు ఎన్ని పట్టుకెళ్తున్నారు ఏంటి అనేది అంతా వీళ్ళంతా ఉద్యోగస్తులు నోట్ చేసుకుంటున్నారు. ఎవరి సచివాలయంకి సంబంధించిన 50 మందికి ఏమేం కావాలో అన్నీ నోట్ చేసుకొని వాళ్ళు వ్యాన్లో ఎక్కిచ్చేసి పంపిస్తున్నారు. అసలు ఎక్కడా కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు అజమాయిషీ చేసే విధానం లేదు. ఇక్కడ బాగోని ఏమన్నా ఉంటే ఉల్లిపాయలు లాంటి బంగాళదుంపలు ఏరు పక్కన ఇక్కడే పెట్టేస్తున్నారు. అన్నీ నీట్గా ఉండేవన్నీ ఇట్లా ప్యాకింగ్ జరిగిపోయి వీటన్నిటినీ కూడా ఆర్డర్ ప్రకారం లెక్క ప్రకారం వ్యానుల్లోకి ఎక్కించి పంపిస్తున్నారు. అంటే వచ్చే ప్రతిదీ
మళ్ళీ వెళ్ళేదాన్ని లెక్క కట్టి పంపించడంలో అందరూ చాలా నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఆ పాప మాకు బాగా అన్ని వివరం చెప్పింది.